సిలికానాంధ్ర టీవీ9 సంయుక్తంగా సమర్పిస్తున్న తెలుగాట ఇదొక తిరకాటానికి స్వాగతం. తెలుగు భాష ఈనాడు బోధించేటువంటి పాఠశాలలు తక్కువైపోతున్నా ఆ తక్కువైపోతున్న పాఠశాలల్లో నుంచే విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఇంకా కొంతమంది విద్యార్థులు తెలుగును అభ్యసించడానికి వస్తున్నారు, తెలుగులో పరిశోధనలు చేయడానికి వస్తున్నారు. ప్రస్తుత భాషావసరాల దృష్ట్యా భవిష్యత్తు భాషని సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసుకోవాల్సిన దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాక భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి తెలుగు శాఖల వారు కూడా అందరూ కలిసి వచ్చి తెలుగు భాషకి భవిష్యత్తుకి ఏమి చేయాలి అనేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి అధ్యాపకులకి, విద్యార్థులకి ఆ పరంగా ఆలోచన చేయవలసిందిగా మనవి చేసుకుంటూ, ఈనాటి తెలుగాటలో ఆఖరి ప్రత్యంత పోటీలో పాల్గొనడానికి చాలా చక్కటి హుషారుగా ఉన్నటువంటి ఆటగాళ్లు వచ్చున్నారు. ఇప్పుడు ఆ ఆటగాళ్ళని పరిచయం చేసుకుని నేటి ఆటని మేటిగా మొదలు పెడదాం. ఈనాటి తెలుగాట ఇదొక తిరకాటంలో పాల్గొనడానికి వచ్చిన మీకు ముందుగా స్వాగతం. ఆట ఆడడానికి ముందు ఆట ఆడడానికి వచ్చినటువంటి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం ఆర్య, నా పేరు రాజేశ్వరరావు. శ్రీకాకుళం జిల్లా వాకలవలస గ్రామం నుంచి ఇక్కడ విచ్చేశాను. దీనిపై ఓ చిన్న మాట. సిలికానాంధ్ర వారి ఆట, కూచిపుట్ల వారి మాట, సాహిత్య ప్రశ్నల కోట, బంగారు భవితిక బాట. తెలుగాట ఇదో తిరగాటం, భాషా అభివృద్ధికి పోరాటం, ప్రతి తెలుగువాడికి చక్కని తెలుగు పాఠం. ధన్యవాదాలు. సంతోషం రాజేశ్వరరావు గారు. సిలికానాంధ్ర టీవీ9 ఆతిథ్యం ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి, అంతేకాకుండా సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఒకరు, ఈ కార్యక్రమానికి చక్కటి పృచ్ఛకులుగా ఉండి మాకందరికీ మార్గదర్శకులుగా ఉన్నటువంటి ఆనంద్ గారికి నమస్కారం చేస్తూ, ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కరిస్తూ, నా పేరు వేణువర్ధన్ సముద్రాల, నాన్నగారి పేరు వెంకటాచార్యులు, రమాదేవి అమ్మగారి పేరు. స్వస్థలం నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కల్మల్చెరు గ్రామంలో పుట్టాను. ప్రస్తుతం BHL భారతీయ విద్యా భవన్స్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. సిలికానాంధ్ర సమర్పణలో టీవీ9 వారు నిర్వహిస్తున్న ఈ తెలుగాట కార్యక్రమానికి ప్రత్యంత పోటీకి అర్హుడినైనందుకు చాలా సంతోషిస్తున్నాను. నా పేరు మహాలక్ష్మణరావు. నేను శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లోలు గ్రామం నుండి వచ్చానండి. నా తల్లిదండ్రులు సూర్యనారాయణ, దాలమ్మ పుణ్య దంపతులు. ఈ ఆట ద్వారా నా జన్మ కారకులైన వారిరువురికి చిన్ని సంతోషాన్ని కలిగిస్తానని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు బడిగే ఉమేష్. నేను అనంతపురం జిల్లా చెట్టూరు మండలం చింతార్లపల్లి అనే గ్రామంలో పుట్టాను. నేను ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో PhD 3వ సంవత్సరం చేస్తున్నాను. ఈ తెలుగాట కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈనాటి తెలుగాట ఇదొక తిరకాటంలో 3 ఆవృత్తాలు ఉంటాయి. మొదటి 2 ఆవృత్తాలు తిరకాటం, రెట్టింపు తిరకాటం. ఈ 2 ఆవృత్తాల్లో మొత్తం 8 అంశాల మీద ఒక్కొక్క దానిలో 3 చొప్పున 24 ప్రశ్నలుంటాయి. అంతిమ తిరకాటం 1 అంశము, ఆ అంశంలో 1 ప్రశ్న ఉంటుంది. ఈ 25 ప్రశ్నల్లో ఎవరైతే అత్యధిక గుణాలు పొందుతారో వారు తుదిపోరికి అర్హత సంపాదిస్తారు. ఆ అర్హత సంపాదించేటువంటి ప్రత్యంత పోటీ ప్రారంభించడానికి సిద్ధమా? సిద్ధం. ఈనాటి తెలుగాట ఇదొక తిరకాటం మొదటి ఆవృతం తిరకాటంలోని అంశాలేమిటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఛందస్సు, సమాచార రంగం, సాహిత్య విమర్శ. రాజేశ్వరరావు గారు, తొలి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీతో ప్రారంభిద్దాం. సమాచార రంగం 300. ఉదయం పత్రికని స్థాపించిన వారెవరు? సరి అయిన సమాధానం దాసరి నారాయణరావు గారు. 300 గుణాలు ముచ్చటగా ప్రారంభంలోనే మీరు అర్పించేశారు.
తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం వేణువర్ధన్ గారు మీది. సాహిత్య విమర్శ 300. కట్టమంచి రామలింగారెడ్డి గారు నూతన విమర్శ దృక్కోణాలను ప్రదర్శించిన గ్రంథం పేరేమిటి? రాజేశ్వరరావు గారు. కవితత్వ విచారం. కవితత్వ విచారము సరి అయినటువంటి సమాధానము. 300 గుణాలు గెలుచుకున్నారు రాజేశ్వరరావు గారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. సమాచార రంగం 500. దూరదర్శన్ ఆకాశవాణిలు స్వయం ప్రతిపత్తి గల ఏ సంస్థలో అంతర్భాగాలు? రాజేశ్వరరావు గారు. ప్రసార భారతి. ప్రసార భారతి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేటువంటి సంస్థ. సరి అయినటువంటి సమాధానము. 500 గుణాలు గెలుచుకున్నారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. సమాచార రంగం 100. ఈనాడు సంస్థ ద్వారా ప్రచురింపబడుతున్న పిల్లల మాసపత్రిక పేరేమిటి? మహాలక్ష్మణరావు గారు. బాలభారత్. బాలభారతం సరి అయినటువంటి సమాధానము. దాంతో 100 గుణాలు గెలుచుకుని మీ ఖాతా ప్రారంభించారు మహాలక్ష్మణరావు గారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. ఛందస్సు 500. చతుర్మాత్రా గణాలను మాత్రమే వాడపడే పద్యం ఏమిటి? చతుర్మాత్రా గణాలని ఉపయోగిస్తే వచ్చేటువంటి పద్యం మీ అందరూ పోటీపడి చెప్తారనుకున్నా. కంద పద్యం. తరువాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం వేణువర్ధన్ గారు మీది. ఛందస్సు 300. మా స జ స త త గ అనే గణాలు వరుసగా ఏ పద్యంలో వస్తాయి? ఉమేష్ గారు. శార్దూలం. శార్దూలము సరి అయినటువంటి సమాధానము. 300 గుణాలు గెలుచుకుని మీరు కూడా మీ ఖాతా ప్రారంభించారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం ఉమేష్ గారు మీది. సాహిత్య విమర్శ 100. ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం గ్రంథకర్త ఎవరు? రాజేశ్వరరావు గారు. గిడుగు రామ్మూర్తి పంతులు. గిడుగు రామ్మూర్తి పంతులు గారు. సరి అయిన సమాధానము. 100 గుణాలు గెలుచుకున్నారు రాజేశ్వరరావు గారు. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం మీది. ఆంధ్రప్రదేశ్ చరిత్ర 300. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు? ఉమేష్ గారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు. 300 గుణాలు గెలుచుకున్నారు ఉమేష్ గారు. సరి అయినటువంటి సమాధానం చెప్పి తర్వాతి ప్రశ్న అడగడానికి అర్హత సంపాదించారు. సాహిత్య విమర్శ 500. కథాశిల్పం విమర్శా శిల్పం గ్రంథాల రచయిత ఎవరు? మహాలక్ష్మణరావు గారు. వల్లంపాటి వెంకట సుబ్బయ్య. వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు. సరి అయినటువంటి సమాధానము. 500 గుణాలు గెలుచుకున్నారు మహాలక్ష్మణరావు గారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. ఛందస్సు 100. పద్యపాదంలో ఎన్నవ అక్షరాన్ని ప్రాసాక్షరం అంటారు? రాజేశ్వరరావు గారు. 2వ అక్షరం. 2వ అక్షరాన్ని ప్రాసాక్షరము అంటారు. సరి అయినటువంటి సమాధానము. దాంతో 100 గుణాలు గెలుచుకున్నారు రాజేశ్వరరావు గారు. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం మీది. ఆంధ్రప్రదేశ్ చరిత్ర 500. ఆంధ్ర భృత్యులు అని ఏ రాజులకు పేరు? ఉమేష్ గారు. శాతవాహన రాజులకు. శాతవాహన రాజులకి సరి అయినటువంటి సమాధానము. 500 గుణాలు గెలుచుకున్నారు. తిరకాటంలో ఆఖరి ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ చరిత్ర 100. ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సభాపతి ఎవరు? రాజేశ్వరరావు గారు. అయ్యదేవర కాళేశ్వరరావు గారు. అయ్యదేవర కాళేశ్వరరావు గారు. సరి అయినటువంటి సమాధానము. మొదటి ఆవృతం తిరకాటం ముగిసేసరికి రాజేశ్వరరావు గారు 1100 గుణాలు, వేణువర్ధన్ గారు ఇంకా ఖాతా ప్రారంభించలేదు, మహాలక్ష్మణరావు గారు 600, ఉమేష్ గారు 1100 గుణాలతో ఉన్నారు. రెండవ ఆవృతము రెట్టింపు తిరకాటంలో 100, 1000 సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది కనుక మీరు సిద్ధంగా ఉండండి. రెండవ ఆవృతం రెట్టింపు తిరకాటం ఆడడానికి సిద్ధమా? సిద్ధం. ఈనాటి తెలుగాటలో రెట్టింపు తిరకాటంలోని ప్రశ్నాంశాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. జానపద విజ్ఞానం, ప్రాచీన సాహిత్యం, కథలు, సాహిత్య అకాడమీ. వేణువర్ధన్ గారు మొదటి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. ప్రాచీన సాహిత్యం 200.
నిరంకుశోపాఖ్యానము కావ్యకర్త ఎవరు? రాజేశ్వరరావు గారు. కందుకూరి రుద్రకవి. కందుకూరి రుద్రకవి సరి అయినటువంటి సమాధానము. 200 గుణాలు గెలుచుకున్నారు. తరువాతి ప్రశ్న అడిగే అవకాశం మీది. సాహిత్య అకాడమీ 600. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రస్తుత కార్యదర్శి ఎవరు? ఉమేష్ గారు. ఎన్ గోపి గారు. తప్పు సమాధానం. ప్రస్తుతం సాహిత్య అకాడమీ కార్యదర్శి ఢిల్లీలో తెలుగు ఆయన శ్రీనివాసరావు గారు. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం మహాలక్ష్మణరావు గారు మీది. కథలు 600. స్వర్ణ కమలాలు కథా సంపుటిని రచించిన వారెవరు? ఉమేష్ గారు. ఇల్లిందల సరస్వతి దేవి గారు. ఇల్లిందల సరస్వతి దేవి గారు సరి అయినటువంటి సమాధానము. 600 గుణాలు గెలుచుకున్నారు ఉమేష్ గారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. సాహిత్య అకాడమీ 200. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరము ఎన్ని భాషలలోని రచనలకు పురస్కారాలు ఇస్తుంది? ఉమేష్ గారు. 24 భాషలు. 24 భాషలు సరి అయినటువంటి సమాధానము. 200 గుణాలు గెలుచుకున్నారు ఉమేష్ గారు. తర్వాతి ప్రశ్నకి అడిగే అవకాశం మీది. సాహిత్య అకాడమీ 1000. కేంద్ర సాహిత్య అకాడమీ ఏ ప్రాంతీయ కార్యాలయము తెలుగు భాషకి సంబంధించిన కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది? ఉమేష్ గారు. బెంగళూరు. బెంగళూరు సరి అయినటువంటి సమాధానము. 1000 గుణాలు గెలుచుకున్నారు. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం ఉమేష్ గారు మీది. కథలు 200. నమ్ముకున్న నేల కథా రచయిత ఎవరు? ఉమేష్ గారు. కేతు విశ్వనాథరెడ్డి. శ్రీ కేతు విశ్వనాథరెడ్డి గారు సరి అయినటువంటి సమాధానము. దాంతో 200 గుణాలు గెలుచుకున్నారు. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం మీది. ప్రాచీన సాహిత్యం 600. నాసికేతోపాఖ్యానము రచించిన కవి ఎవరు? రాజేశ్వరరావు గారు. దగ్గుపల్లి దగ్గన. దగ్గుపల్లి దుగ్గన సరి అయిన సమాధానము. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం మీది. ప్రాచీన సాహిత్యం 1000. విక్రమార్క చరిత్రని రచించిన కవి ఎవరు? వేణువర్ధన్ గారు. జక్కన. జక్కన సరి అయిన సమాధానము. 1000 గుణాలతో మీ ఖాతాని ప్రారంభించి ఆటలోకి ఒక్కసారిగా అడుగుపెట్టారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. జానపద విజ్ఞానం 200. కైఫియత్తుల కోసం విశేష కృషి చేసిన పాశ్చాత్యుడు ఎవరు? మహాలక్ష్మణరావు గారు. కల్నల్ మెకంజీ. కల్నల్ మెకంజీ. కైఫియత్తులు అనగానే నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది మహాకవి శ్రీశ్రీ గారిది. ఆరాణి, ప్రేమ పురాణం, ఈ ముట్టడి, కైన ఖర్చులు, కత్తులు, కైఫియత్తులు, కాదోయ్ చరిత్రసారం అన్నప్పటికీ ఆ కైఫియత్తులు ఆ కాలంలో వాటికంటూ చాలా ప్రత్యేకమైన విలువ, దాని మీద అనేక పరిశోధనలు జరగటము, దాని మీద పూర్తి దృష్టి సారించినటువంటి వారు కల్నల్ మెకంజీ. సరి అయినటువంటి సమాధానము. 200 గుణాలు గెలుచుకున్నారు. తర్వాతి ప్రశ్న అడిగేటువంటి అవకాశం మీది. కథలు 1000. గులాబీ అత్తరు కథని రచించిన వారెవరు? రాజేశ్వరరావు గారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సరి అయినటువంటి సమాధానము. దాంతో 1000 గుణాలు సంపాదించుకున్నారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం రాజేశ్వరరావు గారు మీది. జానపద విజ్ఞానం 1000. ఆంధ్రుల జానపద విజ్ఞానం రచించిన వారెవరు? రాజేశ్వరరావు గారు. శ్రీ ఆర్విఎస్ సుందరం. సరి అయిన సమాధానం. దాంతో 1000 గుణాలు గెలుచుకున్నారు. ఆఖరి ప్రశ్న ఈనాటి 2వ ఆవృతంలో మిగిలింది. జానపద విజ్ఞానము 600 గుణాలు. తెలుగులో వీరగాథలపై పరిశోధన చేసి PhD పట్టా పొందిన వారెవరు? ఉమేష్ గారు. తంగిరాల వెంకట సుబ్బయ్య. తంగిరాల వెంకట సుబ్బారావు గారు సరి అయినటువంటి సమాధానము. 600 గుణాలు గెలుచుకున్నారు. దాంతో 2వ ఆవృతము రెట్టింపు తిరకాటం ముగిసింది. ఈ 2 ఆవృతాలు ముగిసేసరికి రాజేశ్వరరావు గారు 3900, వేణువర్ధన్ గారు 1000, మహాలక్ష్మణరావు గారు 800, ఉమేష్ గారు 3700 గుణాలతో ఉన్నారు. ఆఖరి ఆవృతము అంతిమ తిరకాటంలో
ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి కొంత మేధో సంపత్తిని ఉపయోగించి వ్యూహరచన చేయాలి కనుక మీరు ఆ వ్యూహరచనకి సిద్ధం కండి. నేటి ప్రత్యంత పోటీ ప్రతి ఒక్కరికి ఎవరు మీలో తుదిపోరుకు వెళ్తారా అనేటువంటి ఒక ఉత్కంఠని కలిగించే విధంగా ఉంది. ఈ ప్రత్యంత పోటీ నుంచి తుదిపోరుకి అర్హత సంపాదించడానికి ఒక్కరికే ఆ అవకాశం ఉంటుంది. ఈ ఆఖరి ఆవృత్తంలో అంతిమ తిరకాటంలో ఒక అంశం ఉంటుంది. ఆ అంశం మీకు ముందుగా వెల్లడి చేయబడుతుంది. ఆ అంశం మీద మీకున్నటువంటి అవగాహన పట్టును బట్టి మీరు సంపాదించుకున్న గుణాల మొత్తం వరకు ఎంతైనా పందెం కట్టవచ్చు. ఆ పందెం మొత్తం రాసి పక్కన పెట్టిన తర్వాత మీకు ప్రశ్న వెల్లడి చేయబడుతుంది. ఆ ప్రశ్నకి సమాధానం మీరు సరిగ్గా రాస్తే మీరు పందెం కట్టిన మొత్తము మీకు తోడవుతుంది, లేదా అంత మేర మీరు సంపాదించుకున్న దాంట్లోంచి తీసివేయబడుతుంది. ఆఖరి ఘట్టంలో అంతిమ తిరకాటం ఆడడానికి సిద్ధమా? సిద్ధం. సిద్ధం. నేటి అంతిమ తిరకాటం అంశం ఏమిటో ఇప్పుడు చూద్దాం. శతకాలు అనేటువంటి అంశం మీద ప్రశ్న ఉంటుంది. దాని మీద మీకున్నటువంటి అవగాహనతో మీరు పందెం కట్టేటువంటి మొత్తము అక్కడ రాసి పక్కన పెట్టండి. నేటి అంతిమ తిరకాటంలో శతకాలు అంశం మీద ప్రశ్న ఇప్పుడు చూద్దాము. సుమతి శతక కర్త ఎవరు? అర నిమిషం సమయం. సమయం అయిపోయింది. రాజేశ్వరరావు గారు. బద్దెన. బద్దెన. మీరు కట్టిన పందెం మొత్తం 3800. సాహసం చేస్తున్నారు. వేణువర్ధన్ గారు. బద్దెన. బద్దెన. మీరు 1000 కట్టేశారు. మహాలక్ష్మణరావు గారు. బద్దెన. బద్దెన. మీరు 800 గుణాలు కట్టారు. ఉమేష్ గారు. బద్దెన. మీరు మీకున్న మొత్తం కట్టారు 3700. అందరి సమాధానాలు బద్దెన సరి అయినటువంటి సమాధానము. రాజేశ్వరరావు గారు 7700 గుణాలకి, వేణువర్ధన్ గారు 2000 గుణాలకి, మహాలక్ష్మణరావు గారు 1600 గుణాలకి, ఉమేష్ గారు 7400 గుణాలకి చేరారు. ఉమేష్ గారు మంచి స్ఫూర్తితో ఆడారు. ఆట అన్న తర్వాత ఒకళ్ళు విజేత అవుతారు. వేణువర్ధన్ గారు, మహాలక్ష్మణరావు గారు ఒక ప్రాథమిక పోటీ నుండి ఇక్కడ దాకా వచ్చి ఈ ప్రత్యంత పోటీలో పాల్గొన్నందుకు మీకు హృదయపూర్వక అభినందనలు. రాజేశ్వరరావు గారు 7700 గుణాలు సంపాదించి ఈ ఆఖరి ప్రత్యంత పోటీ నుండి తుదిపోరుకి అర్హత సంపాదించినందుకు మీకు విజయాభినందనలు. ధన్యవాదాలు. వేణువర్ధన్ గారు, మహాలక్ష్మణరావు గారు, ఉమేష్ గారు, తెలుగాట మనది, మనందరం కలిసి ఆడుకునేది. మనల్ని ఆదరించేటువంటి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని, మన భాష పట్ల అభిరుచిని కలగడానికి ఆడుతున్న ఈ ఆట ద్వారాలు మీకు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. భవిష్యత్తులో జరిగేటువంటి ఆటలకి మీకు ఇప్పుడే ఆహ్వానం పలుకుతూ ఈ ఆటని ఆదరిస్తున్న మన ప్రేక్షకులకి ఇప్పుడు ధన్యవాదాలు తెలుపుకుందాం. రండి. 5వ విడత తెలుగాట. ఇదొక తిరకాటంలో ఇది ఆఖరి ప్రత్యంత పోటీ.
ప్రాథమిక పోటీలు ఒక శైలిలో నడిస్తే ప్రత్యంత పోటీలు పోటాపోటీగా జరిగినాయి. ఏ ప్రత్యంత పోటీకి ఉన్నటువంటి ప్రత్యేకత దానిదే. ఆ అభ్యర్థులు పోటీ పడినటువంటి విధానం మీరందరూ చూశారు. ఒక తెలుగు భాషని, తెలుగుదనాన్ని, దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతూ ఒక ఆటని ఆడటం అనేటువంటిది నిజంగా సాహసమే. 21వ శతాబ్దంలో ఇంకా ఇలా పంచా లాల్చి కండువా వేసుకుని, ఆడపడుచులైతే చీర పరికిణి మోణీలు వేసుకుని ఆ తెలుగు సాహిత్యం, ఆ తెలుగు సంస్కృతి అని ఇంకా ఎవరు చూస్తారంటుంటే మీరు చూశారు, మీరు ఆదరిస్తున్నారు, మీరు అభిమానిస్తున్నారు, మీరు ప్రోత్సహించారు. అదే ఈ తెలుగాటకి ఇంధనం, అదే మమ్మల్ని ముందుకు నడిపేటువంటి చోదక శక్తి. భవిష్యత్తులో తెలుగాటని మరింత వినూత్నంగా ఆడి వివిధ వర్గాల వారి దగ్గరికి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఉంది. మీ అభిమానాన్ని ఎప్పుడూ కోరుకుంటూ జై తెలుగు, జై జై తెలుగు.